బుడమేరు కాలువ గండ్లు పూడ్చివేత పనులు శరవేగంగా సాగుతున్నాయి. వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ పవిత్ర. మనం చూడొచ్చు బుడమేరు డైవర్షన్ ఛానల్ పై పడినటువంటి గండ్ల పూడ్చివేత అత్యంత వేగంగా కొనసాగుతుందని చెప్పాలి. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఎడమగట్టు కుడిగట్టు వైపు ఉన్నటువంటి పనులు గండ్లు పూడ్చివేత పనులు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. మనం చూస్తున్నటువంటి కుడిగట్టు పైన ఉన్నటువంటి దాదాపుగా 8 గండ్లు పడ్డాయి. కుడిగట్టుకు కూడా ఆ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రొక్లైనర్ల సాయంతో ఈ మట్టి పూడ్చివేత పనులు గండ్లు పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. అలాగే ఎడమగట్టు పైన పడినటువంటి 3 గంటలు కూడా పూడ్చివేత పనులు ఇప్పటికే 2 గంటలను జలవనరుల శాఖ మంత్రి నేతృత్వంలో ఈ ప్రాంతంలో స్వయంగా పర్యవేక్షిస్తూ ఆ గంటలను కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం 3వ గండి ఏదైతే కిందకు దిగువకి నీరు వెళ్ళడానికి కారణం అవుతున్న 3 గంటలను పూడ్చివేత ప్రక్రియ అయితే ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పాలి. ప్రస్తుతం చూస్తే కనుక భారీ యంత్రాలు లారీల సాయంతో గంటల పూడ్చివేతకు సంబంధించినటువంటి మట్టిని పెద్ద ఎత్తున తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. 3వ గండిని ఇవాళ సాయంత్రం వరకు పూడ్చివేసేందుకు పూర్తి యుద్ధ ప్రాతిపదికనైతే పనులు జరుగుతున్నాయని చెప్పాలి. నిన్న అర్ధరాత్రికి 2 గంటలను కూడా జలవనరుల శాఖ పూర్తి చేసింది. ప్రస్తుతం చూస్తే కనుక ఈ గంటల ద్వారా దిగువకి దాదాపుగా 2000 క్యూసెక్కుల నీరు వెళ్తోంది. అయితే నిన్న అర్ధరాత్రి నిన్నటి నుంచి కురిసినటువంటి వర్షానికి దాదాపుగా ఈ అర్ధరాత్రికి 9000 క్యూసెక్కుల వరద నీరు అయితే బుడమేరు ఛానల్కి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ ఉధృతి అయితే గణనీయంగా తగ్గిందని చెప్పాలి. ప్రస్తుతం కేవలం 2800 క్యూసెక్కుల నీరు ఈ బుడమేరు ఛానల్ ద్వారా ప్రవహిస్తోందని చెప్పి జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో దిగువకు వెళ్లేటువంటి ప్రాంతమంతా దిగువకు వెళ్లేటువంటి వరద నీరంతా కూడా గణనీయంగా తగ్గింది. అయితే ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా దిగువ ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే రాయనపాడు అలాగే దిగువ ఉన్నటువంటి గొల్లపూడి భవానీపురం తదితర ప్రాంతాలు అలాగే చిట్టినగర్ అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇవాళ నిన్న అర్ధరాత్రి వరకు వచ్చినటువంటి కొద్దిపాటి నీటి మట్టం కూడా ఇవాళ సాయంత్రానికి పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అలాగే పూర్తిగా సాధారణ పరిస్థితులు మళ్లీ నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం ఈ వరద నీరు అసలు గండ్ల ప్రాంతం నుంచి వరద నీరు దిగువకు రాకుండా యుద్ధ ప్రాతిపదికన అయితే గంటల పూడ్చివేత కార్యక్రమం పూర్తిగా కొనసాగుతుంది. 3వ గండిని కూడా ఈ సాయంత్రం లోపు పూర్తి చేస్తామని చెప్పి జలవనరుల శాఖ చెబుతోంది. ఇది గండి పూడ్చి వేస్తే కనుక దిగువకి పూర్తిగా వరద నీరుని కట్టడి చేసే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆర్మీ కూడా భారత ఆర్మీ సికింద్రాబాద్లోని ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ కూడా ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం చేరుకుంది. వాళ్ళు కూడా ఈ గండ్ల పూడ్చివేతకు సంబంధించినటువంటి సహాయ సహకారాన్ని అందించే అవకాశం ఉంది. అయితే రెస్క్యూ ఆపరేషన్ కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతుందని చెప్పాలి. పూర్తిగా ముందు ఈ గండ్ల పూడ్చివేతే ప్రాధాన్యతగా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపడుతోంది. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నటువంటి పనుల్ని మనం స్పష్టంగా చూడొచ్చు. అయితే ఈ సాయంత్రానికల్లా 3వ గండి కూడా పూడ్చివేసి పూర్తిగా వరద నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. మొత్తం మీద ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, బుడమేరు కెనాల్ నుంచి.